హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఆ విహారీ ఇక్కడికి వచ్చాడే అనుకో, వాడి చావు తథ్యం. పానకాలు గుర్తు పెట్టుకోరా అని వీర్రాజు తన పక్కన ఉండే పానకాలకి చెప్తూ ఉంటాడు. సరేనయ్యా అని చెప్పి పానకాలు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు విహారీ ఊరిలో కనిపించిన వాళ్ళందరినీ కూడా అమ్మిరాజు వీర్రాజు కనిపించారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అందరూ కూడా కనిపించలేదు బాబు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు లక్ష్మి, రుక్మిణి, పండు ముగ్గురు కలిసి రామాపురం క్యాబ్లో వస్తూ ఉంటారు. అన్న త్వరగా పోనివ్వండి అన్న, మేము అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి లక్ష్మి క్యాబ్ డ్రైవర్కి చెప్తూ ఉంటుంది. పండు, మనం ఆ అమిరాజు కంటే ముందే చెప్పిన లొకేషన్కి వెళ్ళాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. అవును లక్ష్మమ్మ అని చెప్పి పండు అంటాడు. అన్న త్వరగా పోనివన్నా అని చెప్పి పండు క్యాబ్ డ్రైవర్కి చెప్తూ ఉంటే, స్పీడ్గానే వెళ్తున్నాను, ఇంతకంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు అని చెప్పి క్యాబ్ డ్రైవర్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు వీర్రాజు అమిరాజు అమిరాజు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అమిరాజు పలకకపోవడంతో, ఒరే పానకాలు ఎక్కడ చచ్చావురా, నా కొడుకు ఎక్కడికి పోయాడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏమోనయ్యా, ఇందాకలా కస్టమర్ కేర్తో నీ కొడుకు పులిహార కలిపాడు కదా, ఎక్కడికి వెళ్ళాడో ఆ తరువాత కనిపించలేదు అని పానకాలు చెప్తూ ఉంటాడు. ఈ దొంగన కొడుకు ఎక్కడికి చచ్చాడో ఏంటో, అసలే ఆ విహారీగాడు వెతుకుతున్నాడు. విహారీగాడి కంట పడితే ఇంకేమైనా ఉందా అని వీర్రాజు కంగారు పడుతూ ఉంటాడు. ఇక మరోవైపు కావేరిని రూమ్లో తాళ్లతో కట్టిపడేసి బంధించుతారు. ఇక కావేరి కట్లు ఊడదీసుకొని బయటికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి వాళ్ళు రామాపురం చేరుకుంటారు. లక్ష్మమ్మ, రామాపురం వచ్చేసాము అని చెప్పి పండు చెప్తూ ఉంటే, అన్న మేము చెప్పిన లొకేషన్కి త్వరగా తీసుకుపోన్నా అని చెప్పి లక్ష్మి అంటుంది. దగ్గరికి వచ్చేసామమ్మా అని చెప్పి క్యాబ్ డ్రైవర్ చెప్తూ ఉంటాడు. లక్ష్మమ్మ, లొకేషన్కి కూడా వచ్చాము, మెల్లగా కారు దిగు అని పండు చెప్తూ ఉంటాడు. పండు, క్యాబ్ డ్రైవర్కి అర్జెంటుగా డబ్బులు ఇచ్చేసాయి అని లక్ష్మి చెప్పడంతో పండు క్యాబ్ డ్రైవర్కి డబ్బులు ఇచ్చేస్తాడు. ఇక క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పండు, త్వరగా వెళ్ళి నువ్వు అమ్మాయి గెటప్ వేసుకొనిరా, ఆ అమ్మిరాజు ఈపాటికే వస్తూ ఉంటాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే లక్ష్మమ్మ అని చెప్పి పండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మ లక్ష్మి, విహారీ రుణం నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనమ్మా అని చెప్పి రుక్మిణి చెప్తూ ఉంటుంది. అయ్యో అమ్మ, నీ కూతుర్ని ఎలాగైనా కాపాడాల్సిన బాధ్యత మాపై ఉందమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు అమ్మిరాజు చాలా హుషారుగా చెప్పిన లొకేషన్కి వస్తూ ఉంటాడు. ఇక మరోవైపు విహారీ పొలంలో ఒక పెద్దాయన పనిచేస్తూ ఉంటే ఆ పెద్దాయన దగ్గరకు వెళ్ళి, పెద్దయ్య నీకు అమ్మిరాజు వీర్రాజు కనిపించారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే ఆ అమ్మిరాజు ఊరి చివరన ఉన్న పొలానికి వెళ్తుంటే చూశాను బాబు అని ఆ పెద్దాయన చెప్తూ ఉంటాడు. థ్యాంక్స్ పెద్దాయన అని చెప్పి విహారీ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు పండు అమ్మాయిలాగా రెడీ అయ్యి లక్ష్మి వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటాడు. అప్పుడు రుక్మిణి పండుని చూసి, ఏ అమ్మాయి, ఇటువైపు ఎవరు వెళ్ళకూడదు, అలా వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మ రుక్మిణమ్మ, నేనమ్మా పండుని, మీరు కూడా నన్ను గుర్తుపట్టలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సారీ పండు, నేను గుర్తుపట్టలేదు, అచ్చం అమ్మాయిలానే ఉన్నావు అని చెప్పి రుక్మిణి అంటుంది. రుక్మిణి అమ్మే నన్ను గుర్తుపట్టలేదంటే ఆ అమ్మిరాజు కూడా గుర్తుపట్టాడు లక్ష్మమ్మ అని చెప్పి పండు అంటాడు. ఎందుకైనా మంచిది, ఆ అమ్మిరాజు దగ్గర జాగ్రత్తగా ఉండు పండు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అమ్మ, బుల్లెట్ సౌండ్ వస్తుంది, ఆ అమ్మిరాజు గడు వస్తున్నట్టున్నాడు, మీరు వెళ్ళి చాటుగా దాక్కోండమ్మా అని పండు చెప్తూ ఉంటాడు. ఇక పండు మూతికి ఉన్న మీసాలు కనిపించకుండా చీరను అడ్డు పెట్టుకొని మొహాన్ని చూపించకుండా వాలు జడను చూపిస్తూ తల్లో మల్లెపూలను చూపిస్తూ నుంచుంటాడు. ఇక అమ్మిరాజు వెనుక నుంచి పండుని చూసి, అబ్బా, జాక్పాట్ కొట్టడం అంటే ఇదేనేమో, రేపు పెళ్లి పెట్టుకొని ఈరోజు మరో అమ్మాయితో నాకు శోభనం జరగబోతుంది అని చెప్పి అమ్మిరాజు మనసులో అనుకొని, ఇందాకలా ఫోన్ చేసింది నువ్వే కదా అని చెప్పి పండుని అడుగుతూ ఉంటాడు. అవును అమ్మిరాజు, నేనే ఫోన్ చేశాను, నీ పైన మనసు పడ్డాను అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. నేను మనసు పట్టమే కానీ నా పైన మనసు పడ్డవాళ్ళు లేరు. అబ్బా, నాకైతే నువ్వు చెప్తుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అని చెప్పి అమ్మిరాజు అంటూ ఉంటాడు. ఏంటి అమ్మిరాజు, నేను ఫోన్ చేశానని కనీసం స్నానం కూడా చేయకుండా వచ్చావా ఏంటి, నీ దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుంది అని పండు అమ్మాయిలాగా మాట్లాడుతూ ఉంటే, అవును అని చెప్పి అమ్మిరాజు అంటూ ఉంటాడు. అయితే ఒక్కసారి కళ్ళు మూసుకో, నీకు స్ప్రే చేస్తాను, మంచి వాసన వస్తుంది అని పండు చెప్పడంతో అమ్మిరాజు కళ్ళు మూసుకుంటాడు. ఇక అప్పుడు పండు తన చేతిలో ఉన్న కర్చీఫ్ని అమ్మిరాజు ముక్కు దగ్గర పెడతాడు. అమ్మిరాజుకి ఏదో స్మెల్ రావడంతో సడన్గా కళ్ళు తెరుస్తాడు. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి పండు చేతిని గట్టిగా అమ్మిరాజు పట్టుకుంటాడు. ఏయ్, ఎవరు నువ్వు, నా ముక్కు దగ్గర ఏం పెట్టావు నువ్వు, ఏంటి ఈ స్మెల్ అని చెప్పి అమ్మిరాజు అడుగుతూ ఉంటే, వదలరా, నా చెయ్యి వదులు అని పండు తన వాయిస్తో అరుస్తూ ఉంటే, ఎవరు నువ్వు, మర్యాదగా
నీ మూతికి పెట్టిన ఆ చీరను అడ్డుగా తీయి అని చెప్పి అమ్మిరాజు అంటాడు. ఇక పండు చీరను అడ్డు తీయడంతో అమ్మిరాజు పండుని గుర్తుపట్టి నువ్వారా నాతో నాటకాలు ఆడుతున్నావా అని చెప్పి అమ్మిరాజు పండుని కొడుతూ ఉంటాడు. రేయ్ సచ్చినోడా ఆడపిల్లల పిచ్చోడా అని చెప్పి పండు అమ్మిరాజుని తిడుతూ ఉంటాడు. ఇక అమ్మిరాజు పండుని కొట్టిపడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే రుక్మిణి పరిగెత్తుకుంటూ అమ్మిరాజు దగ్గరకు వచ్చి ఏయ్ అమ్మిరాజు నా కూతురు కావేరి ఎక్కడుందో చెప్పరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఓ ఇక్కడ నువ్వు కూడా ఉన్నావా అని చెప్పి అమ్మిరాజు రుక్మిణిని గట్టిగా నెట్టేస్తాడు. దాంతో రుక్మిణి వెళ్ళి ఒక బండరాయిపై పడుతుంది. ఏయ్ అమ్మిరాజు ఏం చేస్తున్నావురా నువ్వు? రుక్మిణి అమ్మను ఏం చేశావు? పండుని ఏం చేశావు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి నువ్వు కూడా ఉన్నావా? నువ్వా ఈ స్కెచ్ వేసింది అని చెప్పి అమ్మిరాజు అడుగుతూ ఉంటాడు. స్కెచ్ వేయటం ఏంట్రా దుర్మార్గుడా, ఆడపిల్లల జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నారా నువ్వు మీ నాన్న ఇద్దరు కలిసి అని చెప్పి లక్ష్మి అంటుంది. లక్ష్మి నేను ఫస్ట్లోనే నీ పైన మోజు పడ్డాను, కానీ ఆ విహారీ అడ్డుపడ్డాడు. నిన్ను ఎప్పుడు నా సొంతం చేసుకోవాలా అనుకున్నాను. ఇప్పుడు నీకు కళ్ళు కూడా లేవు. నిన్ను నేను చాలా ఈజీగా సొంతం చేసుకోవచ్చు అని చెప్పి అమ్మిరాజు లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి చెయ్యి పట్టుకొని లక్ష్మిని బలవంతంగా రేప్ చేయబోతూ ఉంటాడు. ఇక అప్పుడే సడన్గా విహారీ వెళ్తాడు. అమ్మిరాజుని వెనక నుంచి ఒక్క తన్నుదంతాడు. రేయ్ విహారీ అని చెప్పి అమ్మిరాజు గట్టిగా అరవటంతో విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. లక్ష్మి నువ్వేంటిక్కడ అని విహారీ లక్ష్మిని చూసి అడుగుతూ ఉంటాడు. విహారీ గారు రుక్మిణమ్మ ఎలాగైనా తన కూతుర్ని కాపాడుకోవాలని ఒంటరిగా ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. రుక్మిణమ్మను రౌడీలు వెంటాడుతుంటే రౌడీలను బురిడి కుట్టించి రుక్మిణమ్మను ఇక్కడికి తీసుకొని వచ్చాను విహారీ బాబు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి జరిగిందంతా కూడా విహారీకి చెప్తూ ఉంటుంది. విహారీ గారు ఈ అమ్మిరాజుని అసలు వదిలిపెట్టకండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక విహారీ అమ్మిరాజుని కొడుతూ ఉంటాడు. విహారీ ప్లీజ్ విహారీ నన్ను వదిలిపెట్టు అని చెప్పి అమ్మిరాజు అంటూ ఉంటాడు. ఏంట్రా వదిలిపెట్టేది? కావేరిని ఎక్కడ దాచిపెట్టావో చెప్పరా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. నన్ను కొట్టావని మా నాన్నకు తెలిసిందో నిన్ను చంపేస్తాడు విహారీ అని అమ్మిరాజు అంటూ ఉంటాడు. మీ నాన్న నన్ను చంపేయటం కాదురా, నిన్ను మీ నాన్న ఇద్దరిని కలిపి చంపేస్తాను. మర్యాదగా కావేరి ఎక్కడుందో చెప్తావా లేదా అని చెప్పి విహారీ అమ్మిరాజుని కొడుతూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి పండు అని చెప్పి పండు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక పండు అమ్మ లక్ష్మమ్మ ఇక్కడున్నానమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. పండు రుక్మిణమ్మ ఎక్కడుందో ఒకసారి చూడు అని చెప్పి లక్ష్మి అంటుంది. అదిగో అమ్మ అక్కడ స్పృహ లేకుండా పడి ఉంది అని చెప్పి పండు అంటాడు. నన్ను అక్కడికి తీసుకెళ్ళి పండు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక లక్ష్మిని రుక్మిణి దగ్గరికి పండు తీసుకెళ్ళగానే రుక్మిణి అమ్మ కళ్ళు తెరవండమ్మా, మీ కూతురు కావేరిని చూద్దురు, కళ్ళు తెరవండమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రుక్మిణి మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది. అమ్మ లక్ష్మి నా కూతురు ఎక్కడమ్మా అని చెప్పి రుక్మిణి అడుగుతూ ఉంటుంది. విహారీ గారు వచ్చారమ్మా, ఆ అమ్మిరాజు కూడా దొరికాడు. ఎలాగైనా సరే విహారీ గారు ఆ అమ్మిరాజుతో నిజం బయట పెట్టిస్తారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అమ్మ రుక్మిణమ్మ మీకు తల నుంచి రక్తం వస్తుందమ్మా అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. పర్వాలేదులే పండు, నా కూతురు జాడ తెలిస్తే అంతే చాలు అని చెప్పి రుక్మిణి అంటుంది. పండు ఇదిగో ఇక్కడ కర్చీఫ్ ఉంది, అది తీసుకొని రుక్మిణమ్మకి కట్టు అని చెప్పి లక్ష్మి అంటుంది. సరేనమ్మా అని చెప్పి పండు రుక్మిణికి రక్తం రాకుండా తలకి కర్చీఫ్తో కట్టేస్తాడు. మనం వెళ్ళి అలా నుంచుందాం పదండి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక మరోవైపు విహారీ అమ్మిరాజుని చావగొడుతూ ఉంటాడు. విహారీ ఇంకా కొడితే నేను చచ్చిపోతాను, కావేరి ఎక్కడుందో నీకు తెలియదు, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అని అమ్మిరాజు అంటూ ఉంటాడు. అయితే కావేరి ఎక్కడుందో చూపిస్తావా అని విహారీ అడుగుతూ ఉంటే చూపిస్తాను అని చెప్పి అమ్మిరాజు అంటాడు. ఇక అమ్మిరాజుని తీసుకొని కావేరి ఉన్న దగ్గరికి వెళ్తారు. ఇక వీర్రాజు విహారీని చూసి షాక్ అవుతాడు. ఒరే అమ్మిరాజు నువ్వేంట్రా ఆ విహారీ గండ వెంట పెట్టుకొచ్చావు అని వీర్రాజు అడుగుతూ ఉంటాడు. నానా ఈ విహారీ గడికి దొరికిపోయాను నానా, వీడు నన్ను చావగొడుతున్నాడు నానా, వీడికి కావేరిని అప్పచెప్పు నానా అని చెప్పి అమ్మిరాజు అంటూ ఉంటాడు. కావేరిని అప్పచెప్పటానికా? ఇన్ని రోజులు దానికి జాగ్రత్తగా కాపలా కాసింది అని చెప్పి వీర్రాజు అంటాడు. వీర్రాజు మర్యాదగా కావేరిని అప్పచెప్తావా లేకపోతే నీ కొడుక్కి బుద్ధి చెప్పినట్టే నీకు కూడా బుద్ధి చెప్పమంటావా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. నువ్వు ఏం చేసినా సరే కావేరి నీకు కనపడదు అని వీర్రాజు చెప్తూ ఉంటాడు. ఇక విహారీ కోపంగా వీర్రాజు దగ్గరకు వెళ్ళి వీర్రాజుని కొడుతూ ఉంటాడు. రేయ్ నేను మీ బంధువుని పెద్దోడు చూడకుండా ఏంట్రా అలా కొడుతున్నావు అని వీర్రాజు అంటూ ఉంటాడు. బంధువైనా సరే తప్పు చేస్తే వదిలిపెట్టను, మర్యాదగా కావేరి ఎక్కడుందో చెప్తావా చేస్తావా అని విహారీ అడుగుతూ ఉంటే ఆ గదిలో ఉంది అని చెప్పి వీర్రాజు భయపడిపోయి విహారీకి చెప్తాడు. ఇక విహారీ లోపలికి వెళ్ళి బంధించి ఉన్న కావేరిని బయటికి తీసుకొని వస్తాడు. అమ్మ కావేరి అని చెప్పి రుక్మిణి కావేరి దగ్గరకు వెళ్ళి
ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసం నేను ఎంతగానో ఏడ్చానమ్మా అని చెప్పి కావేరి రుక్మిణిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక మనకి ఎలాంటి భయం లేదమ్మా, విహారీ బాబు మనల్ని సొంత మనుషుల్లా చూసుకుంటాడమ్మా అని చెప్పి రుక్మిణి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే వీర్రాజు రౌడీలకు సైగ చేస్తాడు. ఇక రౌడీలు వచ్చి విహారీని కొడుతూ ఉంటారు. అప్పుడు విహారీ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఒక రౌడీ పెద్ద కత్తి తీసుకొని వచ్చి విహారీని పొడవబోతూ ఉండగా రుక్మిణి అది చూసి విహారీకి కత్తిపోటు తగలకుండా వెళ్ళి అడ్డుగా నుంచుంటుంది. దాంతో రుక్మిణి కడుపులో కత్తిపోటు దిగుతుంది. ఇక మరొకసారి రౌడీ విహారీని పొడవబోతూ ఉంటే రుక్మిణి మళ్ళీ వెళ్ళి అడ్డుగా నుంచుంటుంది. రెండోసారి కూడా రుక్మిణికే కత్తిపోటు దిగుతుంది. ఇక రుక్మిణి పొట్టలో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పండు విహారీ బాబు, రుక్మిణమ్మని కత్తితో పొడిచారు రౌడీలు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇక దాంతో విహారీ వెనక్కి తిరిగి చూస్తాడు. రుక్మిణి స్పృహ కోల్పోబోతూ ఉండగా విహారీ రుక్మిణిని గట్టిగా పట్టుకుంటాడు. అమ్మా, ఏంటమ్మా నా కోసం మీ ప్రాణాలని అర్పిస్తున్నారు అని చెప్పి విహారీ రుక్మిణిని అంటూ ఉంటాడు. నా కూతుర్ని ప్రాణాలకు తెగించి కాపాడావు. నా కూతురు బాధ్యత నీదే విహారీ. విహారీ, నీకు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. మీ నాన్నను కావాలని ఎవరో హత్య చేసి యాక్సిడెంట్గా చిత్రీకరించారు అని చెప్పి రుక్మిణి చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అంబిక వస్తుంది. అంబిక ఆ విషయం రుక్మిణి చెప్పడంతో షాకింగ్గా అంబిక రుక్మిణి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అంబిక చేతి మీద ఉన్న లవ్ సింబల్ని రుక్మిణి చూసి, బాబు విహారీ, మీ నాన్నను చంపించింది ఈ అంబికనే. ఈ అంబిక చేతి మీద ఉన్న గుర్తే నేను ఆ రోజు మీ నాన్న హరికృష్ణ చనిపోయే రోజు చూశాను బాబు అని చెప్పి రుక్మిణి చెప్తూ ఉంటుంది. ఆ మాట వినగానే విహారీ ఒక్కసారి షాక్ అవుతాడు. అంబిక అత్తయ్య నాన్నను చంపించిందా అని చెప్పి విహారీ రుక్మిణిని అడుగుతూ ఉంటాడు. చచ్చిపోబోతున్నాను కొన ఊపిరితో పోరాడుతూ నేను అబద్ధం ఎందుకు చెప్తాను బాబు, ఈ అంబికనే మీ నాన్న హరికృష్ణను చంపించింది అని చెప్పి రుక్మిణి చెప్తూ ఉంటుంది. ఇక విహారీ షాకింగ్గా అంబిక వైపు చూస్తూ ఉంటాడు. ఈలోగా పోలీసులు వచ్చి అంబికను అరెస్ట్ చేసి తీసుకెళ్లి సెల్లో వేస్తారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.